హలో అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంక ఈరోజు సండే కాబట్టి అసలు పని ఏమీ అవ్వలేదండి. అసలు ఎక్కడ పని అక్కడే ఉంది. సో సండే కాబట్టి బ్యాగులు కూడా శుభ్రం చేయిస్తాను ఇంక ఈరోజు. సో ఇంకా కొత్త ఛానల్ అనమాట ఈ బ్లాగ్ వచ్చేసి. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ 2 బ్యాగులు అయితే ఇంకా ఉతికేసాను శుభ్రంగా. అయితే ఇంకా ఆరేయడం అనమాట. సో ఇక్కడ ఒకటి పెట్టేస్తాను. సో సండే వచ్చిందంటే అసలు బాగా బిజీ పని అయిపోతుంది. ఇంకా మా వారైతే రొయ్యలు తేవడానికి అయితే వెళ్ళాడు అనమాట బజార్ అయితే. సో నాకైతే ఇంట్లో పని అవ్వలేదు, చర్చికి కూడా వెళ్ళలేదండి ఇంట్లో పని అవ్వక. సో ఇంక బట్టలు ఉతుకుతుమే సరిపోయింది. బక్కెడు బట్టలు అయితే అయినాయి అనమాట. బక్కెడు ఉన్నాయి అసలు అవన్నీ. ఏ పూటకు ఆ పూట ఉతికినా సరే ఇంకా ఎక్కువైపోతున్నాయి అనమాట. ఇంకా 2 పూటలు స్నానాలు చేస్తారు కదా ఇంకా పిల్లలైనా మేమైనా. ఈ రోజు అసలు నేను ఎంత టైం అయినా సరే రెడీ అయ్యి చర్చికి అయితే వెళ్ళిపోయేదాన్ని. కాకపోతే ఈ రోజు చెప్పాను కదా అస్సలు పని అంటే అవ్వలేదండి. ఇంక ఈ రోజు బట్టలు ఆరేస్తేనే సరిపోతుంది. ఇంకా వంట ఒకటి చేయాలండి బట్టలు ఆరేసి. ప్రస్తుతానికి అయితే టిఫిన్లు టీలు అయినాయి. సో మళ్ళీ బట్టల పని ఆరేస్తే వంట పని చేసుకోవాలి. సో తొందరగా ఫ్రెండ్స్ ఇంకా రొయ్యలు సేపటికి అరగంట పైనే పట్టేసింది. ఇంకా సో ఫ్రెండ్స్ ఇంకా రొయ్యలు అల్లడానికి అయితే చాలా టైం పట్టేసింది అరగంట పైన. ఇందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసేసి శుభ్రంగా 2 సార్లు కడిగేస్తే ఇంకా అయిపోతుంది. చాలాసార్లు కడిగి తీసుకొని వచ్చేసాను బయట. సో ఇంక ఇప్పుడైతే శుభ్రంగా సింకులు అయితే కడిగేద్దాము. ఈరోజు ఇంకా కోడిగుడ్డు పచ్చి రొయ్యల కర్రీ చేస్తున్నాను అనమాట. ఇంకో 2-3 సార్లు అయితే చక్కగా కడిగేసాను అనమాట. ఇంక ఇప్పుడైతే ఫ్రై చేసుకుంటాను ఇవి. ఇప్పుడు మాటలు వినిపిస్తాయి బాగా. ఇప్పుడు మాట్లాడన్నా. ఏమైంది? ఏమన్నా చెప్పు. కాదు చాలు. తమ్ముడు స్లేటి ఏబిసిడీలు రాతాడు. అది కాదు స్లేటి, కొత్త స్లేటి. లోకి ఏం చేస్తా? నువ్వు రాయపోతే నీకు చెప్పలు పడతాయి. ఇప్పుడు అది నువ్వు రాయి. ఆయన రాయమంటున్నావు కదా, నువ్వు రాయవే. లోహిత్ రా నువ్వు. ఏయ్ రారా. అదే మరి స్లేట్ తీసుకో. స్లేట్ సరిపోదా? సరిపోద్దుగా. అది పెద్దదంటీరా. పెద్దదంటారా ఏం రాతాడు చూద్దాం. ఏమొద్దు నువ్వేం సెటిల్ రాయరా. అది ఇచ్చే పాడైపోద్ది బాక్స్. పైన పెట్టే ఏబిసిడీలు ఏం రాతాడో పెద్దది అడిగాడు. ఇప్పుడు రై ఏబిసిడీలు ఏం రాతావో నేను చూస్తాను ఇప్పుడు. రాయి పట్టు. సరిగా లైన్గా
బాగానే రాసాడు. బాగానే ఉంది, బాగానే ఉంది. తప్పు రాశాడంట. 1 2 3 రాస్తున్నాడు రోయ్. అంతే అలాగే రాయ్. అలాగే రాది. 4 4 35 30 1 వేసా. 1 2 3 4 తర్వాత ఏంటి? 4 తర్వాత 4 తర్వాత ఏంటి? 5 రాయ్. రాసే 5. సిక్స్ అంతే చాలే చెరప మాకు. నీకు వచ్చినట్టు రాసు. 6 రాయ్. 6